వెల్కమ్ టు జిల్లావాణి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. మునగపాక మండలం సచివాలయంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ పెద్దలకు అందజేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఉప్పాడ తీర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాశీయాలను మత్స్యకారులు ఎవరూ అధైర్యపడవద్దని అన్ని విధాల అండగా ఉంటానన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. అనకాపల్లి పట్టణంలో ఉన్న బొడ్డేడ అచ్చెన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి డీసీఎంఎస్ దగ్గర నుండి భారీ ఎత్తున ర్యాలీ పెంటకోట కన్వెన్షన్ వరకు ఘనంగా అనకాపల్లి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్, రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్, జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు, వేలాదిగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలలో ప్రతి పంచాయతీకి 2 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని అన్నారు. ప్రతి రాష్ట్రంలోని విద్యుత్ ఆదాయ చేయాలని నిర్ణయంతో సోలార్ విద్యుత్తును వినియోగించాలని ప్రజలకు సబ్సిడీపై ఇస్తున్న ప్రభుత్వ బీజేపీ ప్రతి పంచాయతీలోని సీసీ రోడ్డుకి ఎనర్జీఎస్ ద్వారా నిధులు మంజూరు చేశాం. నేను అనకాపల్లి వాస్తవు ఉన్నాయి. నన్ను ఇంతవరకు ఆదరించిన వ్యక్తి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. సారథ్యం మీటింగ్ లో నా తండ్రి గారైన పివి చలపతిరావు మీటింగ్ గా నామకరణం చేశారు. ఈ మీటింగ్ లో వివిధ పార్టీల నుంచి 57 మంది బీజేపీ కండువా కప్పుకొని తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన నాయకులను, కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే మాధవ్ గారు మన జిల్లాకు మొట్టమొదటిగా అధ్యక్షులైన తర్వాత వస్తున్నారు. వారిని సాధారణంగా స్వాగతిస్తూ జిల్లాకి, అలాగే ఘనంగా ఇక్కడ మనం సభ జరుపుకొని ఆయనకి ఇక్కడి నుంచి వేరే జిల్లాకు పంపించిన కార్యక్రమం చాలా రోజుల నుంచి 2-3 సార్లు వర్షాల కారణంగా పోస్ట్ పోయింది. అది ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు ఒక అదృష్టం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ అనకాపల్లి జిల్లా అంటే పూర్వ విశాఖపట్నం ఒకటే జిల్లా కాబట్టి అందులో అనకాపల్లి జిల్లా మాధవ్కు సొంత ఊరు లాంటిది. ఒక అధ్యక్షులు, ఒక పార్లమెంటు మెంబరు, ఇంకా చాలామంది వేదికపడే నాయకులు, కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అనకాపల్లి జిల్లా నుంచి వచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వేగంగా మెరుగుపడడానికి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసేదానికి మనకు ఆ దేవుడు, పార్టీ చక్కటి అవకాశం కల్పించాడు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది కూడా మన దగ్గర చేరుతారు. ఎందువల్ల అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన విశ్వాసం, మన పార్టీ పైన విశ్వాసం, భారతదేశంలో ఇంత మంచి పనులు చేస్తున్నారు. ఈరోజు ఈ కూటమిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన పథకాలను చేస్తున్నారు. ఈ పార్టీ 10 కాలాల పాటు ఉంటుంది కాబట్టి మనకు మంచి జరుగుతుందనే విశ్వాసం అందరిలో కలిగింది. ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ఇంకా 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, 10 పార్లమెంటు సీట్లు పెరుగుతాయి. చాలా మందికి అవకాశాలు వచ్చేదానికి ఉంటుంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రేపు మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్లు కానీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్లు ఇవన్నీ చాలా ఉన్నాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశానికి గట్టిగా ఉంటుంది. ఇలవంచలి నియోజకవర్గంలో మునగపాక మండలం సచివాలయంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ పెద్దలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం. ఈరోజు మోడీ గారు ప్రపంచ స్థాయిలో మనల్ని గౌరవంగా నిలబెట్టాడు. అమెరికా వాడు మనల్ని జడిపిస్తే నువ్వేం జడిపించాల్సిన పని లేదురా, నువ్వు ఎంత పెద్ద దేశమైనా మాకు అవసరం లేదు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మా రెస్పెక్ట్ మేము కాపాడుకుంటామని నించున్నాడు. కాబట్టి ఈరోజు మోడీ దగ్గరికి ట్రంప్ దిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది నాయకత్వం అంటే. మీ నాయకత్వాలు పెట్టుకొని ఈరోజు రోడ్డు మీద రావాల్సిన పనిలే. ఇంకా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు 5-6 సంవత్సరాల క్రితం నుంచి మా అందరితో మాట్లాడేవారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డబ్బులున్నా లేకపోయినా ఆరోగ్యం అనేది 100% ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరికి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ఏదన్నా ఒక జబ్బు, జ్వరం వస్తే ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్తే ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది, మందులకి డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది, రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి మనిషికి 5 లక్షలు మినిమం మరి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికన్నా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. అలాంటిది మనం ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగా పట్టుకొని అనేక సందర్భాల్లో మాట్లాడారు. మొన్న క్యాబినెట్ లో ఒక కుటుంబానికి 25 లక్షల వరకు మరి ఇన్సూరెన్స్ కల్పించే నిర్ణయం తీసుకున్నారు. అది రాబోయే రోజుల్లో వచ్చేస్తారు అందరికి. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, మా నాయకులు ఆశ్చర్యపోతున్నారు. పేదోళ్ళకినా, ఏది వైట్ కార్డు ఉన్న వాళ్ళకినా, ఈ దేశం, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్కీమ్ అందుతుంది. మీరు ఉచిత విద్య 100% ఎవరైనా సరే ఉచిత విద్య తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఉచిత వైద్యం 100% తీసుకోవచ్చు, అందులో డౌటే లేదు. మీకు ఓపెన్ గా చెప్తున్నా. ఈరోజు మీకు హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు కోసూరు శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని చేపట్టడం జరిగింది. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులు, రోజువారీ కూలీలు, బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో తీసుకొచ్చారు. రోజుకి 2 రూపాయలు చొప్పున, అంటే సంవత్సరానికి 355, 550, 750 అలా 3 రకాలుగా పాలసీలు ఇవ్వడం జరుగుతుంది. 350 రూపాయలు కట్టి మీరు పాలసీ చేయించుకుంటే అది 5 లక్షల రూపాయలు వస్తుంది. అదేవిధంగా 550 కట్టి పాలసీ చేయించుకుంటే 10 లక్షలు, 750 రూపాయలు కట్టి పాలసీ చేయించుకుంటే 15 లక్షలు వస్తుంది. ఒక్కొక్కరికి ఎంతైతే కడతారో దాన్ని బట్టి సంవత్సరానికి 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు ఏం జరిగినా హాస్పిటల్లో కానీ ఖర్చులు కానీ లేదు, ఒకవేళ మరణించినట్లయితే వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రోజువారీ ఒక రోజుకి 2 రూపాయలు ఖర్చు చెప్పిన సంవత్సరానికి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. సంవత్సరానికి 350 రూపాయలు కడితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. ఇది భారత ప్రభుత్వం లేని వర్గాల వరకు, బాగా ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, రోజువారీ కూలీలు ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో అందరికీ కూలీలకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్. 5 నిమిషాల్లో అకౌంట్ కూడా వారే ఓపెన్ చేసి ఇటువంటి స్మార్ట్ కార్డు ఒకటి ఇస్తారు. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు అకౌంట్లో పాలసీని కూడా మినిమం 5 నిమిషాల్లో ఆధార్ కార్డు తీసుకుని వచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పాలసీని కట్టుకోవాలని అందరికీ బీజేపీ పార్టీ తరఫున, కూటమి తరఫున, కార్మికుల తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ప్రభుత్వ రంగం నుంచి కాకుండా మన పోస్ట్ ఆఫీస్ వారు చాలా మన ఎక్కడైతే ఒక 10 మంది 15 మంది ఇన్సూరెన్స్ చేసుకుంటారో వాళ్ళే పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చారు సిబ్బంది. వాళ్ళు ఈకేవైసీ మిషను మొత్తం ఈ స్మార్ట్ కార్డులు తీసుకుని వస్తున్నారు. మనం ఎంతమంది అయితే ఉన్నామో అందరి దగ్గరికి వీళ్ళే దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ చేయడం ఇది భారత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అని దీన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం.
ఇది చాలా శుభ పరిణామం. దీనిని రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ తప్పనిసరిగా చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశాలకు అధికారులు నిర్ణీత సమయంలో హాజరు కావాలని, వివిధ శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారం గురించి చర్చించడం జరుగుతున్నందున యథావిధిగా అధికారులు అందరూ హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం వపాలో గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు ఆయా గ్రామాలకు సంబంధించిన నా సమస్యలను ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ చిన్నికృష్ణ, వైస్ ఎంపీపీ సరగడం, ఝాన్సీ లక్ష్మీరాణి, మామిడి లక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఎంజీఎన్ఆర్జీఎస్ కి సంబంధించి అసగపల్లి ఎంపీటీసీ గారు ఏపీఓ గారిని మీటర్ కన్నా ఎక్కువ వెడల్పున కాలువలు చేయడానికి వీలు లేదని చెప్పి సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది చెప్తున్నారని అన్నారు. దాని మీద మీరు ఏపీఓ గారు చేశారు. చాలా మంది సర్పంచులు కూడా వచ్చారు, కొంతమంది వచ్చారు. 50 నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మాకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటంటే గ్రావెల్ పాలసీ ప్రకారం తహసీల్దార్ గారు రిటర్న్గా ఎవరికి ఎటువంటి పర్మిషన్లు ఇచ్చే ఇది లేదు. మాకు ఏదైనా ఇంటెంట్ వచ్చినప్పుడు పబ్లిక్ వరకు ఇన్వాల్వ్ అయినప్పుడు మైనింగ్ శాఖ వారికి లెటర్ రాసి ఆ నిబంధనల మేరకు మాత్రమే మనము ఇవ్వగలం. దయచేసి మీరు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, రిటర్న్ ఇవ్వండి. మైనింగ్ వాళ్ళ సంబంధించి దానికి సంబంధిత రూల్స్ ఏమంటే తొందరగా రావడానికి నేను ప్రయత్నిస్తాను. అలా కాకుండా ఎప్పుడైనా మన అనాలజీ వచ్చినప్పుడు, మన వర్క్స్ వచ్చినప్పుడు వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. అది అసౌకర్యం ఉంటుంది. కాబట్టి దయచేసి నాకు రిటర్న్గా వచ్చినట్లయితే నేను మైనింగ్ వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి నిబంధనల మేరకు నేను సర్వసభ్య సమావేశంలో అడిగినప్పుడు మండల స్థాయి అధికారులు 100% అందరూ కూడా వారి యొక్క మాటలు విని మా సమస్య పరిష్కారం చేయాలని నేను మనస్ఫూర్తిగా స్టార్టింగ్ లో కూడా చెప్పాను. మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈ సర్వసభ్య సమావేశానికి వస్తే వాళ్ళు ఇలాగా కష్టపడి ఒక గ్రామంలో 2000 మంది ఉంటారు, 3000 మంది ఉంటారు. అంతమంది దాన్ని ఓట్లు వేయించుకొని గెలిపించి ప్రజాప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి గౌరవం ఇవ్వాలని మీరు అధికారులు ప్రిపేర్ అయ్యి సమాధానాలు చెప్పడంతో పాటు పరిష్కారం చూపించడం. మీ వల్ల కానిదంటే జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తేవటం, మేము పరిష్కరించడం అనేది ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా రావాలని కూడా కోరుకోవటం జరిగింది. అదే మా అధికారులను కూడా ఫాలో అవ్వమని కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే 3-4 గంటల సమావేశం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప మనం ఏదో మొక్కుబడిగా 3 నెలలకోసారి సర్వసభ్య సమావేశం పెట్టాలి కాబట్టి పెట్టాం, రికార్డుగా ఉండటం కోసం పెట్టాం అన్నదైతే వద్దండి. నిజాయితీగా చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు పట్టించుకుంటున్నారో మన స్థాయిలో మనం కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పి ఏదో చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరు, మరి మొన్ననే శ్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు కొంతమంది మా మిత్రులు, సోదరులు
ఎవరైతే ఆటోలు నడుపుతూ ఉన్నారో వారికి కొంత మార్కెట్ తగ్గటం, వాళ్ళ ఇబ్బందులను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది కేబినెట్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఆటోలకు కూడా మనం ఆదుకోకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి రేపు గాంధీ జయంతి అక్టోబర్ 2న వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కార్మికుల తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి న్యాయం చేసే ప్రభుత్వం కాదు. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంతో ఉండాలి. ఒకరికి తిండి పెట్టి ఒకరు కడుపు కొట్టే కార్యక్రమం మేము చేయకూడదని చెప్పి అందరినీ కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఏదైతే ఇంకా మీకు ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా సర్వే చేస్తా ఉన్నా. ఇంకా మీకు కష్టాలు ఉంటే దాన్ని కూడా అధిగమించడానికి కూడా ప్రభుత్వం మీకు గతంలో కన్నా ఇబ్బందులు లేని మంచి పరిష్కారాన్ని ఇవ్వటం. ఉప్పాడ తీర ప్రాంతంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. బీచ్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. ఎగిసిపడుతున్న రాకాసి అలలతో కొత్తపట్నం గ్రామంలో సముద్రపు నీరు చేరడంతో గ్రామం ముంపు గురైంది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు. వర్మ పరిశీలిస్తున్న సమయంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో వర్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొత్తపట్నంలో పర్యటించిన వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు చర్యలు చేపడతారని, మత్స్యకారులు ఎవరూ అధైర్యపడవద్దని, అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. అక్కడికి షిఫ్ట్ అవుతానంటే వీళ్ళకి ఒకసారి అయితే 30 గంట అరేంజ్ చేసి 4 గంటలకి నష్టం జరిగింది. లేదనుకుంటే అక్కడ మొత్తం అందరికి ఫిషర్మెన్ మీది ఉప్పాడ వానపాక సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం. అది మనం ఆపి పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసినాయి ఇప్పటి వరకు. కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు, లోకేష్ గారు కూడా మాటిచ్చారు పెరుమాళపురం మత్స్యకారుల మీటింగ్లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాటిచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడే గంట కొమరగిరి లేఅవుట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZలోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే, ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని అంచేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవరైనా ఇస్తారా? ఆయాల ఎమ్మెల్యే, ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్లో 100 ఎకరాలు తీసుకెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారో తెలుసు. మట్టి కాంట్రాక్టుల గురించి అట్ల గురించి చూసరికి అటు చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే అవనండి, మేము అవనండి, అందరం కూడా కలిసికట్టుగా మత్స్యకారులకు అండగా ఉన్నాం. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. సక్రమంగా కార్యక్రమాలు, సాయంత్రం భోజన వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తర్వాత మన టైంలోనే కట్టిన ఫంక్షన్ హాల్ ఉంది, తుఫాన్ బిల్డింగ్ 3.5 కోట్లు. ఒకవేళ మొన్నే ఖాళీ చేయించాం. మీరు ఒకవేళ భయంగా ఏమన్నా ఉంటే రాత్రి అక్కడే మన పక్కనే నాయకర్ 2 కదా, నాయకర్ 2 అక్కడ వెళ్ళి ఉండొచ్చు. ఏది ఏమైనా మేము మీ గురించి చర్యలు సాయంత్రం 4 కలెక్టర్ గారు వచ్చి తీసుకుంటారని మత్స్యకారు సోదరులందరికీ తెలియజేస్తారు. రాష్ట్రంలోని ప్రజలకి పాలనా దక్షత అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చవి చూపిస్తుందని ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు గణబాబు అన్నారు.
గోపాలపట్నంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడుతూ నేపాల్ నందు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నుండి తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ పాత్రలను కొనియాడారు. ఇంతటి విపత్కర పరిస్థితిలో ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి నైతికంగా సూచనలు సలహాలు ఇవ్వవలసిన వైసీపీ నేత తాడేపల్లిలో సేద తీరటం వారి విఘ్నత తెలియపరుస్తుందని ఎద్దేవా చేశారు. గతంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు అప్పటి ప్రభుత్వానికి అందించిన సేవలను గుర్తు చేశారు. సంక్షేమము అభివృద్ధి మాత్రమే గాక ఇటువంటి కష్టాలలోనూ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు విశాఖ జిల్లా నుంచి నేపాల్కు వెళ్లిన పలువురికి ఫోన్ చేసి వారి బాగోగులను గణబాబు అడిగి తెలుసుకున్నారు. వారు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో ప్రతిపక్ష నాయకుడు కేవలం ఇంటికి పరిమితమైనటువంటిది, అంటే కనీసం ఒక స్పందించడం కానీ ఒక మాట కానీ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రతిపక్షం ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు నిజానికి ఎంత నష్టపోయాం. గత 5 ఏళ్ళు ఒక 20 ఏళ్ళ నష్టం కొత్త రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందనేటువంటి వాదనకి బలం చేకూర్చే విధంగా ఈరోజు ప్రతిపక్షం ఎలాంటి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి శ్రద్ధని అభినందించక తప్పదు. ఈయన స్పందించాలంటే బయటకు వచ్చి అభినందించాలి. ఆ అభినందించడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకుడు కూడా. పరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి వ్యక్తి. అభివృద్ధి సంక్షేమమే కాదు, ప్రజలకు ఒక భరోసా భద్రత కూడా ఇవ్వాలి. అలాంటి తెలుగు ప్రజలు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా వారు ఆపదలో ఉన్నారంటే ముందు నన్ను టచ్ చేయాలి అనే విధంగా లోకేష్ గారు ముందుకొచ్చారు అనేటువంటిది మనకి ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఆ రకంగా ఆయన చర్యలు ఉన్నాయి. అన్ని పనులు అన్నీ కూడా పక్కన పెట్టి అత్యంత ప్రాధాన్యత తీసుకొని ఎంతో బాధ్యతాయుతంగా అడుగులు వేయటం వల్ల త్వరితగతిన వాళ్ళు స్వస్థలాలకి రావడం, వాళ్ళు మరలా ఒక ఆనందమైనటువంటి జీవితం గడుపుతారని. ఎందుకంటే ఎంతో భయాందోళనలు అక్కడ ఉండేటట్టు ఊహించుకుంటే తెలుస్తుంది అక్కడ పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు చిక్కుకుంటే అది మన బాధ్యత వారిని తీసుకురావడం అనేటువంటి విధంగా అడుగులు వేయటం, వారిని తీసుకురావడం అనేటువంటిది మరి ఈరోజు ఒక ఇలా ప్రభుత్వం పైన పాలకుల పైన ఒక నమ్మకం కలిగే విధంగా వారు ఉన్నారనేటువంటి ఒక ధైర్యం ధీమా కూడా తెలుగు ప్రజానీకానికి ఇలాంటి కార్యక్రమాల వల్ల కలుగుతాయి. సైబర్ స్కామ్లో కూడా జూన్ 2025లో ఒక మోసపూరిత ఉద్యోగాలకు ఒక ఆఫర్లతో చిక్కుకున్న వాళ్ళు కూడా తెలుగు యువకుల్ని మళ్ళీ రక్షించడంలో కానీ వారిని తీసుకురావడంలో కానీ చాలా ఇలాంటి అనేక సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తూ తీసుకున్నటువంటి చొరవని ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గత 4 రోజుల క్రితం 16 సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి 2 యువకులు హత్యాచారానికి పాల్పడిన ఘటన గోకవరంలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, తోట రామ్జీ, వైసీపీ నాయకులు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, మండల వైసీపీ నాయకులు అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహ మాట్లాడతారు. మన గోకవరం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికని 2 కామందులు చాలా ఘోరంగా అమ్మాయి మీద అగాత్యం చేయడం జరిగింది. అమ్మాయి మైనర్ బాలిక, 16 సంవత్సరాలు, 10వ తరగతి చదువుకున్నటువంటి పాపని మభ్యపెట్టి ఆమె ఏదో రకంగా ప్రలోభ పెట్టి మరి ఏదో మన ప్రేమ అనేటువంటి పేరుతో తప్పుడు మార్గంలో తీసుకెళ్లి 2 స్నేహితులు మరి గోకారానికి సంబంధించినటువంటి వారే అగాత్యానికి పాల్పడడం జరిగింది. పాప చాలా గట్టిగా ప్రతిఘటించడం కూడా జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా అయినా సరే వాళ్ళు అనకపోయినా సరే వారు రకరకాల హింసలు చేశారు. పాపను ఎక్కడ పెడితే కొట్టడం, రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా అగాత్యం కూడా జరిగింది. ఇక్కడ మరి పోలీసులు చేయాలి, నేను చేసింది కాదు, పోలీసులు చేయాలనే ఇప్పుడు
అడుగుతా ఉన్నాం. పోలీసులు డిమాండ్ చేసేది అదే, వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి అరెస్టులు చేయాలి, అరెస్టులు చూపించాలి. ఇన్ని రోజులైనా తీయలేదంటే మరి వారికి మరి ప్రభుత్వం నుంచి మరి రాజకీయ ఒత్తిడి ఉందో ఏంటో తెలియదు. మరి అధికారులు ఉన్నారు. నాకు తెలుసు నీ కుర్రలు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వారే తెలుస్తూ ఉంది. మరి ఆటోమేటిక్గా ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇద్దరు మరి ఆ రకమైనటువంటి చర్యలు తీశారు కాబట్టి మరి దీని మీద తక్షణమే మరి దీనికి వెనకాల ప్రభుత్వ నేతల హస్తం ఉందో, ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుల యొక్క హస్తం ఉందో, వారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మన ఇక్కడ అన్నటువంటి వారందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని మేము పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లమామిడాడలో యావత్ భారతదేశంలోని శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో విరాజిల్లుతున్న ఏకైక సూర్య దేవాలయంలో త్రయోదశ సప్తాహ వార్షిక మహోత్సవంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకులు రేజటి వెంకట నరసింహాచార్యుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ స్థానిక తుల్యభాగ నది నుండి జలాన్ని తీసుకుని వచ్చి విశ్వక్సేన పూజ అనంతరం సప్తాహ కులస్థ స్థాపన పుణ్యాహవాచనము నిర్వహించారు. అనంతరం శ్రీ బాలాజీ బాలభజన భక్త బృందం సమాజం స్వామివారి నామ సంకీర్తనతో సప్తాహ వార్షిక మహోత్సవంలో ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు నిర్విరామంగా హరినామ సంకీర్తన జరగనుంది. ఈ సందర్భంగా రేచటి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పూర్వం నుంచి గ్రామంలో పెద్దలు ఆచరిస్తున్న సాంప్రదాయాన్ని నేటి పెద్దలు యువత అదే సాంప్రదాయాన్ని కొనసాగించడం ఆనందమని, ఈ విధంగా సప్తాహ మహోత్సవము ఏ గ్రామంలో నిర్వహించబడుతుందో అక్కడి పాడి పంటలకు ఆయురారోగ్యాలకు లోటు ఉండదని, గ్రామ సుభిక్షంగా ఉండటానికి ఈ సప్తాహ వార్షిక మహోత్సవాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ స్వామి దేవస్థాన ఈవో, సప్తాహ కమిటీ కన్వీనర్ నల్లమిల్లి సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, శ్రీ బాలాజీ భజన సమాజం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి అన్నదాన సమాజం భజన భక్త బృందాలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి గారి దేవస్థానం గొల్లల మామిడాడ గ్రామం. మనకి ఈ రోజు నుంచి త్రయోదశ సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మనకి ఈ రోజు నుంచి మళ్ళీ 7 రోజులు స్వామివారికి కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయాన్నే స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, అట్లాగే ఈ సప్తాహ కలశ స్థాపన జరిగింది. అక్కడి నుంచి భజనా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాయి. ఇది మళ్ళీ మనకి 19వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 19వ తారీఖున పూర్ణావతి కార్యక్రమం, అట్లాగే శాంతి కళ్యాణ మహోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మనకి ఈ కార్యక్రమం దేనికి చేస్తారయ్యా అంటే గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పాడి పంటలు, అట్లాగే మనకి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ సప్తాహ కార్యక్రమాలను జరిపిస్తూ ఉంటారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్నారు కాబట్టి దాన్నే ఈ తరాన్ని కూడా మర్చిపోకుండా ఎదరికి వెళ్ళడానికి కూడా మనకి ఈ గ్రామంలో ప్రతి పౌరుడు కూడా ఇక్కడ దానికి సహకరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. కేంద్ర ప్రభుత్వం తంతి తపాలా కార్యాలయం ద్వారా ప్రవేశపెట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నక్కపల్లి బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోసూరి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం తంతి తిప్పల కార్యాలయంలో రోజుకి ₹2 జమ చేస్తే సుమారుగా 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తింపజేస్తుందన్నారు. శుక్రవారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కార్మికులకు రోజువారీ కూలీలకు బీమా పాలసీలు నమోదు చేశారు. అలాగే ఈ ప్రమాద బీమా పాలసీలో 5, 10, 15 లక్షలుగా ఉన్నాయన్నారు. 18 నుండి 65 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారు అర్హులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని, ప్రజలకు చేస్తున్న సేవలను ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన పార్టీ కార్యకర్తలను, మహిళలకు పిలుపునిచ్చారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గొల్లప్రోలు మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మరెడ్డి శ్రీనివాసరావు, పెండం దొరబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు యొక్క సూచనలు, సలహాలు తీసుకుని అనంతరం వారితో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చాలా మంది యువత ముందుకు సైలెన్స్గా
అనేటువంటి భావన మీలో ఎవరికి కూడా నెగ్గిన తర్వాత మన గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ సంస్థాగతంగా పార్టీ బలపడాలి, స్థానిక ఎలక్షన్లో మనం చాలా బలంగా నిలబడాలనే ఉద్దేశంతో మన అధ్యక్షులు, శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి గ్రామం నుంచి 5 మెంబర్లు ఎంపిక చేయడానికి 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేయడం జరిగింది. దీనికి గత 5-6 రోజులుగా కూడా ఈ కార్యక్రమం ప్రతి మండలంలో, గ్రామంలో జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 మెంబర్ల కమిటీ వేసిన తర్వాత గ్రామాల్లో జరగవచ్చు. ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన అందరి ఆరాధ్య నాయకులు పిఠాపురం ముద్దుబిడ్డ, పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సమీక్షలు జరుపుకుంటూ ఉన్నాం. వారి ఆదేశం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 52 పంచాయతీలు మరియు 2 మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి వార్డుల్లో అన్నింటినీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి నుండి ఒక 5 సభ్యుల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది అధ్యక్షుల గారి యొక్క ఆలోచన. దానికి కారణం గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, గ్రామాల్లో అందుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ కూడా అందుతున్నాయా లేదా అనేటువంటి తెలుసుకోవాలంటే నిరంతరం పార్టీ కోసం కష్టపడి గ్రామాల్లో అందరితో ఐక్యతగా ఎటువంటి సమస్యలు కూడా ప్రజలకి కలగ చేయకుండా ఉండేటువంటి 5 సభ్యులు ఉంటే ఆ గ్రామంలో నిరంతరం ఏం జరుగుతూ ఉంది రోజువారీగా తెలుసుకోవడానికి వీలుగా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో ఒంటరిగా నివసిస్తున్న మహిళను మెడలోకి బంగారం దొంగతనంకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు 1 టౌన్ సిఐ నాగదుర్గారావు వెల్లడించారు. ఇది 2/9/25 తేదీన కాకినాడ బాలాజీ చెరువు దగ్గరలో ఉన్న కొమ్మిరెడ్డి వారి వీధిలో నివాసం ఉంటున్న బత్తుల కనకదుర్గ వైఫ్ ఆఫ్ ఉదయ సూర్యనారాయణ గారు లేటు వాళ్ళ ఇంట్లో మనకి గ్రేవ్ అఫెన్స్ దొంగతనం జరిగిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వగా దాంట్లో సుమారు 277 గ్రాములు బంగారం పోయిందని చెప్పి మనకి ఆవిడ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వగా వెంటనే మా ఎస్పీ గారైన శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా ఏఎస్పీ గారైన శ్రీ పాటిల్ దేవరాజు గారి పర్యవేక్షణలో 1 టౌన్ సిఐ నేను, అదేవిధంగా క్రైమ్ సిఐ గారు కృష్ణ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ టీంల కింద ఏర్పడి టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని రకాలుగా ఆస్పెక్ట్లో మేము దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడిన వాళ్ళ ఇంట్లోనే పనిచేసే వనమాడి జగదాంబ అలియాస్ బుల్లి, డాటర్ ఆఫ్ సత్యబాబు, ఏజ్ 28 years, క్యాస్ట్ బై అగ్నికుల క్షత్రియ, జగన్నాథపురం సంబంధించిన వాడే ఈరోజు మనం అరెస్ట్ చేసి ఆవిడ దగ్గర నుంచి ఈ దొంగతనానికి సంబంధించిన పాల్గొన్న ప్రాపర్టీ గోల్డ్ 183 grams గోల్డ్, అదేవిధంగా క్యాష్ 1 లక్ష రూపాయలు ఆవిడ దగ్గర నుంచి మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి ఆవిడని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ థర్డ్ ఏజిఎఫ్ఎం కోర్టులో రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనిలో పాల్గొన్న మా సిబ్బంది అందరికీ, మాకు మరి అదేవిధంగా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. వీళ్ళ కంప్లైంట్ గారి ఇంట్లో
దగ్గర ఒక 10 years నుంచి వీళ్ళకి యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళకి ఒక బట్టల షాప్ ఉంది. ఆ బట్టల షాప్లో పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఈ కోవిడ్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ బట్టల షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఈవిడ ఎవరైతే ముద్దాయి ఉన్నదో ఆవిడ ఆల్రెడీ మన వాళ్ళ ఇంట్లోనే పర్మనెన్సీ చేస్తూ ఉండగా ఈవిడ అదే రోజున ఏదైతే 2వ తారీఖున మనం నేరం జరిగిన రోజున ఈ కంప్లైంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక 1 hour పూజలో ఉండగా ఈ నేరానికి పాల్పడడం జరిగింది. దర్యాప్తులో అన్ని విషయాలు రికార్డ్ పరంగా తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ అంతా కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేస్తాం. వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి బయట బిజినెస్ పరంగా బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ కూతురు ఉంది, ఆవిడ ఒక 1 week క్రితం ఆ కూతురు వీళ్ళిద్దరు ఉంటారు ఇంట్లో. యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళ కూతురు ఉంటారు. అయితే ఆవిడ ఒక 1 week బిఫోర్ హైదరాబాద్ వెళ్ళింది. ఆవిడ జాబ్ సెర్చింగ్ పర్పస్ హైదరాబాద్ వెళ్ళింది. ప్రజెంట్ అయితే ఈ నేరం జరిగే టైంలో ఆవిడ ఒక్కతే ఉన్నది. ఎవరైతే మన కంప్లైంట్ కనకదుర్గ గారు ఉన్నారో ఆవిడ ఏజ్ సుమారు 65 years ఉంటాయి ఆవిడకి. ఆవిడ ఒక్కతే ఉంది. ఈవిడ ఆల్రెడీ 10 years నుంచి చేస్తుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో మనుషులాగానే ఫీల్ అయింది కాబట్టి తెలియకుండా నమ్మకంగా అలా చేయడం. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగు వారికి ఆపద అనే పదం వినబడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా మానవతా దృక్పథంతో ఆపదకి అడ్డుగా నిలిచిన వ్యక్తి నారా లోకేష్. నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో తెలుగు వారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు. అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని ఉదయాన్నే హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ ను మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పాలచల్ల రాగేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. అంత నికృష్టమైనటువంటి మాట, అంత నీచమైనటువంటి మాట, ఈ సమాజాన్ని భ్రష్టుపట్టించేటటువంటి మాట, కొంతమంది వ్యక్తుల్ని తప్పుడు దారిని నడిపించడానికి ఉపయోగపడేటటువంటి మాట. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి. భవిష్యత్తులో మళ్ళీ ఎవరూ కూడా ఈ రకమైనటువంటి విధానంతో మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పి ప్రధానంగా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా దీన్ని నేను మనవి చేసుకుంటాను. ఎందుకంటే డిమాండ్ చేయొచ్చు సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తిగా. మనం కోరేది న్యాయ వ్యవస్థ, అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థను కాబట్టి దాన్ని మనం విన్నవించుకోవడమే మంచిది. అట్లా చంద్రబాబు ఉంటాడు, తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అదే విధానంతో నేను చెప్పినట్టుగా ఆ వ్యక్తి ఏదైతే చంద్రబాబు జరిగినటువంటి వ్యక్తి లోకేష్ మొక్క అయ్యాడో ఆ మొక్క కూడా నేడు ఈ రకంగా వ్యవహరిస్తుంది అనడానికి పెద్దలు ఊరికే చెప్పరుగా సామెతలు. నేను ప్రజల కోసం పుట్టాను, ప్రజల కోసం రాజకీయ పార్టీని పెట్టాను. ప్రజల యొక్క సంక్షేమమే నాకు ప్రధాన కర్తవ్యం. ప్రజల యొక్క కష్ట సుఖాలే నేను పాల్పంచుకుంటాను అని గోలుగా రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడో కనపట్టలేదు. ఇవాళైతే తెలుగువాడు నేపాల్లో చిక్కుకుపోయి 215 మంది చిక్కుపోయి ఉంటే కనీసం ఒక శాంతవచనం కూడా పలకలేనటువంటి పరిస్థితి. ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధానంలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాని మీద కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి. నేను ప్రజానాయకుడు అంటాడు.
కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లమామిడాడ జుత్తుక సూర్యకుమారి అనపర్తి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా వారి నివాసం వద్ద గండ్రేడు గ్రామ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో గజమాలతో సూర్యకుమారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్గీయులు నల్లమిల్లి మూలారెడ్డి కుటుంబాన్ని అంటిపెట్టుకున్నందున నన్ను ఈ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామని సూర్యకుమారి ఆనందంతో వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో గండ్రేడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మాకు ఏఎంసీ చైర్మన్ కింద ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 2014లో ఎంపీపీగా కూడా నా పేరు ప్రమోట్ చేయడం జరిగింది. అప్పుడు మూలారెడ్డి గారు ఏమైతున్నారంటే ఎంపీపీగా ఇక్కడ 3 బీసీలకి మన నియోజకవర్గంలో 3 బీసీలకి రావడం జరిగింది. ఇక్కడ బిక్కువోలు ఇది కూడా ఒక శెట్టి బల్జీలకి అన్న థాట్ రావడంతో కృష్ణ బాగా కష్టపడతాడు, శెట్టి బల్జీ అయితే కుమారికి ఇవ్వాలని అక్కడ వెంటనే మన మూలారెడ్డి గారు చెప్పడం జరిగింది. అప్పుడు మమ్మల్ని ఎంపీపీగా చేసి ఒక మెట్టి ఎక్కించారు మూలారెడ్డి గారు. ఇప్పుడు ఏదైతే మన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో అప్పటి నుంచి కూడా మనం ఆ కుటుంబాన్ని పట్టుకొని ఉన్నాము, ఆయన చేయి పట్టుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి నన్ను ఏఎంసీ చైర్మన్ కింద ఎంపిక చేయడానికి నేను చాలా అభినందిస్తున్నాను. నమ్ముకున్న కార్యకర్తల్ని ఇంతటి గౌరవాన్ని ఇచ్చినందుకు, అలాగే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభిమానించి ప్రతి ఒక్కరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అండి. ఇంతటి అభిమానాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత గౌరవాన్ని నాకు ప్రసాదించినందుకు మన నల్లమిల్లి కుటుంబ సభ్యులందరికీ, రామకృష్ణారెడ్డి గారికి కూడా నేను ఎప్పుడూ కృతజ్ఞరాలై ఉంటానని ఆయనకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రజలు ఇబ్బందులు తొలగించడానికి సుమారు 1,42,00,000 రూపాయల పంచాయతీరాజ్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు, స్కూల్ భవనాలు ప్రారంభించామని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలంగా ఆవిష్కృతంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక అభివృద్ధి పనులు, మౌలిక వసతులు గ్రామాల్లో పల్లె పండుగ ఎన్ఆర్ఈజీఎస్ 15వ ఆర్థిక సంఘం పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్స్ నిర్మిస్తున్నామని, ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 కిలోమీటర్లు సీసీ బీటీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో వేయటం జరుగుతుందని బండారు అన్నారు. ఈ రోజున రావులపాలెం మండలంలో రావులపాడు, లక్ష్మీపోలవరం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ప్రధానికానికి ఇబ్బందులు తొలగించడానికి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఈ రోజున ప్రారంభించడం జరుగుతూ ఉంది. రావులపాలెంలో 83 లక్షల రూపాయలతోటి 6 సిమెంట్ రోడ్లు నేడు ప్రారంభించడం జరిగింది. రావులపాడులో 21 లక్షల రూపాయలతోటి స్కూల్ భవనం, బ్రిడ్జి మరమ్మతులు చేయడం జరిగింది. లక్ష్మీపోలవరంలో 37 లక్షల రూపాయలతోటి అక్కడ కాలనీల్లో సిమెంట్ రోడ్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అనేక గ్రామాల్లో అనేక కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పల్లె పండగ పేరుతో ఎన్ఆర్జీఎస్ ద్వారా 15 గ్రామ పంచాయతీ నిధుల ద్వారా అనేక పనులు ఏనాటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇబ్బందులు పాలవుతున్నటువంటి ప్రజలు కావాలని కోరుకుంటున్నటువంటి అనేక పనులు పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. రాష్ట్రంలో వేలాది కిలోమీటర్లు బీటీ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈనాడు 1,42,00,000 రూపాయల పనులు రావులపాలెం మండలంలో నేడు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి. రావులపాలెం చాలా పెద్ద మేజర్ పంచాయతీ. దీనికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది.
రావులపాలెం సెంటర్లో ఇంకా దాన్ని తీర్చిదిద్దడం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచనలు చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ వారి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు, ఇంకా గ్రామ పెద్దలు, ఎన్డీఏ కూటమి నేతలు, అధికారులు అందరూ కలిసికట్టుగా రావులపాలెం యొక్క, ఎందుకంటే నేషనల్ హైవే ఉన్నటువంటి ఒక మంచి గ్రామం మనకి రావులపాలెం. దానికి తగ్గ జనాభా కూడా ఇక్కడ ఉంది. దానికి తగ్గ అభివృద్ధి కూడా శరవేగంగా ఈ గ్రామంలో అనేక రకాలుగా హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ, పరిశ్రమలు కానీ, వ్యాపార వర్గాల వారు కానీ అనేక విధాలుగా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న గ్రామం రావులపాలెం గ్రామం. దానికి తగ్గట్టుగా ఈనాడు ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటన్నిటి కూడా పరిష్కారం చేయడం కోసం, ట్రాఫిక్ సమస్యను నిర్మూలించడం కోసం, అదే లైటింగ్ కార్యక్రమాలు కూడా అభివృద్ధి పరచడం కోసం గ్రామం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ది కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సి నెంబర్ 946 కాకినాడ ది కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నందు సొసైటీ పాలకవర్గం 22 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారని, ఇది సహకార శాఖ కాకినాడ వారు 51వ ఎంక్వైరీ జరిపి చైర్మన్ కోడి సత్యనారాయణ మరియు ఎక్స్ మేనేజర్ మీర్ అమీర్ హుసేన్ మరియు మొత్తం 14 మందిపై సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎక్స్ చైర్మన్ కోడి సత్యనారాయణ మరియు మేనేజర్ యొక్క ఆస్తులను కాకినాడలో అటాచ్మెంట్ చేయడం జరిగింది. మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో ఉన్న ఎక్స్ మేనేజర్ మీర్ అమీర్ హుసేన్ యొక్క ప్రాపర్టీని అమలాపురం డిస్టిక్ కోఆపరేటివ్ వారి ఆదేశాల మేరకు సేల్ ఆఫీసర్ చంద్రశేఖర్ మరియు వారి సిబ్బందితో ఆస్తులను జప్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నిసార్ హుసేన్, వైస్ ప్రెసిడెంట్ రజక్ అలీ, డైరెక్టర్ అన్వర్ షకీల్, మెంబర్ ఖమారే అబ్బాస్, అతా హుసేన్ మరియు బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కాకినాడ. నా పేరు నిసార్ హుసేన్. నేను బోర్డు చైర్మన్గా ప్రభుత్వం నియమించడం జరిగింది. నన్ను ఈ పాలకవర్గంలో ఈ పాత పాలకవర్గమైన చైర్మన్ కోడి సత్యనారాయణ మరియు మీర్ అమీర్ హుసేన్ అనువారు సిబ్బంది అమీర్పేట మండలం నగరం పరిసర ప్రాంతాల నుండి సుమారు 10 కోట్ల రూపాయలు బాధితుల 10 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. తర్వాత తదుపరి వీరికి మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించి ప్రలోభ పెట్టి వీరి అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను ప్రలోభ పెట్టి ఇదే విధముగా కాకినాడ పరిసర ప్రాంతాల నుండి 12 కోట్ల రూపాయలు తో కలిపి సుమారు మొత్తం 22 కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడటం జరిగింది. దీనిపై 3 సంవత్సరాలు, గత 22 సంవత్సరం నుండి సుమారు 3 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన సొమ్ము రికవరీ చేయకపోవడం వలన అనేక మంది బాధితులు, సుమారు 20 మంది బాధితులు ఇందులో చనిపోవడం జరిగింది. మొత్తం బాధితుల సంఖ్య ఇందులో 353 మంది ఉన్నారు. కాకినాడ యొక్క కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 51 ఎంక్వైరీ జరిపి 14 మందిపై ఈ సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి యొక్క ఆస్తులను మేనేజర్ అయినటువంటి మీర్ అమీర్ హుసేన్ మరియు చైర్మన్ కోడి వీర వెంకట సత్యనారాయణ యొక్క ఆస్తులను సేల్ ఆఫీసర్ గారు అటాచ్మెంట్ చేయడం జరిగినది. ఇప్పుడు ప్రస్తుతం 12/9/25 తారీఖు మామిడి కుదురు మండలంలోని ఉన్న నగరం లో ఉన్న మీర్ అమీర్ హుసేన్ ఎక్స్ మేనేజర్ యొక్క ప్రాపర్టీని కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఈరోజు అటాచ్మెంట్ చేయడం జరిగింది. అందులోని ప్రెసిడెంట్ నిసార్ హుసేన్ మరియు వైస్ ప్రెసిడెంట్ అయిన రజాక్ అలీ గారు, డైరెక్టర్ అన్వర్ షకీల్ మరియు మెంబర్ అయిన ఖమరే అబ్బాస్ మరియు బాధితులు అనేక మంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేయడం జరిగినది. సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మరియు ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు, కులాలను, మతాలను కించపరిచి రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ హెచ్చరించారు. అలాగే రాజకీయ నాయకులను, సినిమా నటులను, దేవుళ్లను కించపరచవద్దని, విదేశాల్లో ఉంటూ ఇక్కడ జరిగే విషయాలపై కామెంట్స్ రూపంలో గానీ, పోస్ట్ రూపంలో గానీ ఏదైనా షేర్ చేసినా గానీ, పెడితే గానీ గల్ఫ్ లో ఉండి పోస్టింగ్లు పెట్టి కేసు నమోదు చేస్తే LOC పెట్టడం జరుగుతుందని, మీరు అరెస్టులు అవుతారని, తర్వాత ఏ దేశానికి వెళ్ళడానికి వీలు కాదని
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో వివాదాస్పదమైన పోస్టులు పెట్టవద్దంటూ నరేష్ కుమార్ అన్నారు. ఈ మధ్యనే సినిమా హీరోల గురించి యువత ఫ్లెక్సీలు పెట్టి దారుణమైన కొటేషన్లతో ఫ్లెక్సీలు పెట్టిన కేసు నమోదు చేస్తామని, కఠినంగా శిక్షిస్తామంటూ ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్ కుమార్. నేను రాజోల్ సీఎన్ మాట్లాడుతున్నాను. యువతకి చిన్న సందేశం ఇద్దామని చెప్పేసి చిన్న వీడియో చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, మన ఏరియా నుంచి చాలామంది వెళ్ళి గల్ఫ్ దేశంలో జీవనోపాధి కోసం పనిచేసుకుంటున్నారు. అయితే వాళ్ళు తెలుసో తెలియక ట్రాప్లో పడి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ, లేకపోతే వ్యక్తులను ఉద్దేశించి కానీ, లేకపోతే కొంతమంది దేవుళ్ళని ఉద్దేశించి కానీ, లేదా సినిమా హీరోలను ఉద్దేశించి కానీ పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. ఆ పోస్టింగ్లు పెట్టడం వల్ల చాలామంది షేర్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు గల్ఫ్లో ఉండి పోస్టింగ్ పెట్టినా సరే ఇక్కడ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ కేసు ఒకవేళ కేసు నమోదైతే మేము ఎల్ఓసి పెట్టాల్సి వస్తుంది. ఎల్ఓసి అంటే లుకౌట్ సర్క్యులర్. అది ఆల్ ఎయిర్పోర్ట్స్ కూడా అది లుకౌట్ సర్క్యులర్ వెళ్తుంది. వీళ్ళు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఇమీడియట్గా పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గల్ఫ్లో పని చేసుకుంటూ ఉంటున్నారో ఎవరి ట్రాప్లో పడకుండా ఈ పోస్టింగ్లు అవి పెట్టకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా చాలామంది కూడా మేము గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి పోస్టింగ్లు తీయించడం జరిగింది. కానీ ఇంకా చాలామంది పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి అందరూ గ్రహించి ఇటువంటి పోస్టింగ్లకి దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ దాంట్లో పోస్టింగ్లు పెట్టినా, షేర్ చేసినా, లేకపోతే ఒకటి కామెంట్లు పెట్టినా సరే, రెచ్చగొట్టే విధంగా కామెంట్లు ఉన్నా సరే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా గల్ఫ్లో ఉన్నాం కదా, మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని పట్టుకోలేరని చెప్పేసి మీరేమీ అనుకోవద్దు. మీరు పెట్టిన దానికి ఇక్కడ కేసు నమోదు అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇండియా వస్తారో పట్టుకోవడం జరుగుతుంది. కోర్టులో మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదొకటి. తర్వాత రెండవ మెసేజ్ ఏంటంటే, ఈ మధ్య యువత ఎక్కువగా మైనర్స్, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫ్లెక్సీలు కడుతున్నారు. సినిమా హీరోలు వాళ్ళు కూడా ట్రాప్లో పడి తెలుసో తెలియకో వేరు కామెంట్లు పెట్టి ఫ్లెక్సీ పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా కూడా జరిగినవి. వాళ్ళందరూ కూడా వార్నింగ్ కూడా జరిగింది. ఒకవేళ మీరు ఆ విధంగా ఫ్లెక్సీలు పెడితే ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి ఇష్యూ జరిగితే మీ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది. తర్వాత మీ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా తయారవుతుంది. కాబట్టి ఈ స్టూడెంట్స్ కానీ, ఈ యువత కానీ ఎవరు కూడా ఎవరి ట్రాప్లో పడకుండాను, ఎవరో చెప్పారని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం, షేర్ చేయడం, కామెంట్లు పెట్టడం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ప్రతి నెల 9వ తారీఖున జరిగే సర్వసభ్య సమావేశం కొండపల్లి పార్టీ కార్యాలయం నందు నిన్న 9 సెప్టెంబర్ 2025 రాత్రి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మరియు పార్టీ అధ్యక్షులు మరియు వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు ఈ కింది పేర్కొన్న అంశాలను అజెండాలో చేర్చి వాటిపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల వారు హాజరవడం జరిగింది. ఒక 5 లక్షల రూపాయలు మన మున్సిపల్ ఫండ్ నుంచి తీసి ఈ కుక్కల్ని అటు తీసుకొని వెళ్ళి 15 రోజులు వాళ్ళు ఉంచుకుంటారట. ఉంచుకొని వ్యాక్సినేషన్ చేస్తారు. కరిసినా కూడా మనకి రేబీస్ రాకుండా, అలాగే పిల్లలు పుట్టుకోకుండా ఆడ మగ కూడా ఆపరేషన్ చేసేసి మళ్ళీ 15 రోజులు ఉంచి మళ్ళీ మన ఏరియాలోకి తీసుకొని చదువుతారట. దానివల్ల అది కరిసినా మనకు అనారోగ్యం రాకుండా ఉండడానికి, అలాగే ఇక దాని తర్వాత ఇక పిల్లలు పుట్టకుండా ఉండిద్దని చెప్పానండి. దానికి మనం ఫస్ట్ విడతగా మనం ఒక 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుంచి అలా పెట్టాం. అది వారం 10 రోజుల్లో, ఒక 5-6 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఆ కార్యక్రమం జరిగింది. అది ఎక్కువగా ఇబ్బందులు ఉండే ఎక్కడ ఉండయో మీరు చెబితే ఆ ఏరియా కౌన్సిలర్ గారికి వాళ్ళ సమక్షంలో తీసుకొని వెళ్తారు. అలాగే ఇంటింటికి ఒక మొక్కను పెంచాలనేది మన మున్సిపాలిటీలో ఫస్ట్ మన ఎజెండా. ఆ విధంగా ఎక్కడైతే మొక్కలు పెంచాలి, ఎక్కడైతే మొక్కలు పెంచడానికి అవకాశం ఉందో ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ పెద్ద రోడ్లు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉందండి ఇక్కడ చేస్తే బాగుంటుంది అని నేను చెప్పానంటే, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త అన్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావడం జరిగింది. కొన్ని సంఘటనలు అయితే బస్సులు కూడా ఆపేసి బీభత్సం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఏ సభ్యుడైనా సరే ఆ కుటుంబంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ ఒక్క కుటుంబమే బాధపడుతుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అధినాయకుడికి ఆపద వచ్చింది అంటే కొన్ని లక్షల మంది రోడ్డు మీద రావడం జరిగింది.
ఇదంతా చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే రాలేదే, అతని మీద అభిమానంతో అందరూ బయటకు వచ్చాం. అతను సీఎం అయ్యాడంటే మా కుటుంబం నాయకుడు పెద్దయ్య, మా కుటుంబం నాయకుడు సీఎం అయ్యాడని చెప్పేసి అందరూ ఆలోచనలో ఉన్నారు. చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. కొంతమంది కష్టపడ్డాం, ఏం ఉపయోగం లేదు, ఏం ఇది లేదు అని చెప్పేసి అన్నారు. హెచ్చులు అందరికి మంచి రోజు వస్తాయని చెప్పి ఆశపడుతున్నాం. నేను మీతో పాటు కష్టపడ్డాను. మంచి రోజు వస్తే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. కంపల్సరీ న్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందనే ఉద్దేశంతో మనం ముందుకెళ్దాం. పూర్తి మాత్రం నిజం చెబుతున్నాం. అధ్యక్షులు ఉన్నా, చైర్మన్ గారు ఉన్నా, కౌన్సిలర్లు ఉన్నా, కౌన్సిల్ అభ్యర్థులు ఎవరున్నా సరే, ఎవరెవరైతే ఏ వార్డులో అయితే బూత్ కన్వీనర్ అవ్వచ్చు, యూనిట్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్న పార్టీ సీనియర్ నాయకులు అవ్వచ్చు, లేదా కౌన్సిలర్గా పోటీ చేసి ఉండొచ్చు, వీళ్ళందరూ పార్టీ సీనియర్ నాయకులు ఉండొచ్చు. ఎవరైనా సరే ఆ ఏరియాలో ఏదైనా చేయాలంటే ముందు ప్రయారిటీ వాళ్ళు కనుక్కొనే చైర్మన్ గారైనా, కౌన్సిలర్ గారైనా, అట్లాగే అధ్యక్షుల వారైనా ఏ ఏరియా సమస్య వస్తే ఆ ఏరియా సంబంధించిన ఎవరెవరైతే టీడీపీ నాయకులు ఉన్నారు, ఎవరెవరైతే ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనం ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో అందరినీ సమావేశపరిచి ఆ జనాల నుంచి వారి కోరిక మేరకే మనం కమిటీ అనేది ఎన్నిక చేయడం జరిగింది. అట్లాగే ఈ కమిటీలతో పాటు ఏంటంటే అనుబంధ కమిటీలు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ అనుబంధ కమిటీలు కూడా ఈ 29 వార్డుల్లో 8 వార్డులు పూర్తి చేసుకున్నాం. దయచేసి అనుబంధ కమిటీలు కూడా ఈరోజు రేపట్లో పూర్తి చేయమని చెప్పి తెలియజేశారు. దయచేసి ఎవరైతే నూతనంగా కమిటీల్లో ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకొని త్వరితగతిన ఈ కమిటీలు అనేది, అనుబంధ కమిటీలు అనేది పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ రేపు ఏదైతే జనవరి నుంచే ప్రజల్లో ఎలక్షన్ అనేది తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన ఉంది. ఏదేమైనా గౌరవ చైర్మన్ గారు అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా వార్డుల్లో సమస్యల మీద పూర్తిగా దృష్టి పెడతారు. అలాగే ప్రతి వార్డు కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చాలా వరకు మన గౌరవ ఎమ్మెల్యే గారి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఫండింగ్ ఎప్పుడెప్పుడు అవైలబిలిటీ తెచ్చుకొని అన్ని కూడా ఎప్పుడెప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నాం. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉండటానికి కూడా ఫండింగ్ కూడా మనకి ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఆల్రెడీ మొన్న ప్రతి ఏరియా నుంచి కూడా రిక్వైర్మెంట్ తీసుకొని రోడ్లు ఎక్కడెక్కడ వాంటెడ్ ఉంది, డ్రైన్స్ ఎక్కడెక్కడ వాంటెడ్ ఉంది, పైప్ లైన్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నారు. అట్లాగే మన ఏదైతే అమృత్ 2.0 కింద కూడా ఇంటింటికి పంపు అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. మునగపాక మండలం సచివాలయంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ పెద్దలకు అందజేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఉప్పాడ తీర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాశయాలలో మత్స్యకారులు ఎవరూ అధైర్యపడవద్దని అన్ని విధాల అండగా ఉంటానన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.